జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జువ్వల దిన్న వెళ్ళి అక్కడ మత్స్యకారులకి అండగా నిలబడి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే సాగర్ డిఫెన్స్ అనేటటువంటి వాళ్ళకి మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారో ముంబైకి సంబంధించి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తాను, ఇది మత్స్యకారులకి జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ని అంకితం చేస్తా ఉన్నాను అని చెప్పి నిన్న జగన్ గారు చెప్పి, దీన్ని ఈరోజు జాదూ జగన్ అని హెడ్డింగ్ పెట్టి జువ్వల దిన్ను జాతికి అంకితం చేశావా అని హెడ్డింగ్ పెట్టారు. ఎవడు జాదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ? జాదు పత్రికలు ఎవరై? బ్రోకర్ ఎవరు? రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఏ ప్రత్యాపారమైనా చేసేది ఎవరు? ఒక్కడంటే ఒక్క భవనం కూడా అంట పూర్తి చేయలేదంట జగన్ గారు. 2024 నాటికి ఒక్క భవనం పూర్తి అయితే ఒట్టు అని హెడ్డింగ్ పెట్టావు. మరి ఒక్క భవనం కూడా పూర్తి కాకుండా నరేంద్ర మోడీ గారు ఎలా ఓపెన్ చేశాడు? మీరు అధికారంలోకి వచ్చినాక 2 నెలలకి, అంటే ఆగస్టు 30, 2024 సంవత్సరంలో మరి జాతికి అంకితం చేసింది మోడీ గారు కదా. మరి మోడీ గారు జాతికి అంకితం చేసిన దాన్ని మీరు ఎలా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు? మరి ఒక్క భవనం కూడా పూర్తి కాకపోతే మరి ఎలా నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు దాన్ని? అంటే మరి మీరు హెడ్డింగ్ జగన్ గారి పేరు చెప్పి నరేంద్ర మోడీ గారిని ఏదైతే మీరు తిట్టదలుచుకున్నారా? ఒక్క భవనం కూడా పూర్తి కాలేదంట. సిగ్గుండాలి రాయటానికి. అందుకనే మిమ్మల్ని ఆ డాష్ డాష్ పత్రికలు అనేది. జగన్ గారు తీసుకొని వచ్చిన దాన్ని ప్రతిదాన్ని క్రెడిట్ చోరీ చేయటం ఒకటి అలవాటు, లేదా పేర్లు మార్చడం మీకు అలవాటు రెండోది, లేదంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అలవాటు. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. జగన్ గారు ఉన్నప్పుడు అది పూర్తయింది. మార్చిలో దాన్ని ఓపెన్ చేయడానికి చూస్తే ఎన్నికల కోడ్ వల్ల దాన్ని ఓపెన్ చేయలేదు. 25,000 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేటటువంటి జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు అంకితం చేశారు. దాన్ని ఈరోజు మీరు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తానంటున్నారు. జగన్ గారు జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులకి అంకితం చేస్తే మీరేమో దాన్ని తీసుకొని వెళ్ళి ముంబైలోని ఏదైతే సాగర్ డిఫెన్స్ అకాడమీకి దారాదత్తం చేస్తూ ఉన్నారు. దాని మీద మాట్లాడితే మీకు జాదు అని రాస్తారా? కూటమిపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంట. ఏమి వ్యాఖ్యలు చేశారు? ఇల్లు కూటమి నాయకులు ఏమైనా తన్నమన్నారా? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సాగర్ డిఫెన్స్ అకాడమీని ఇక్కడి నుంచి పంపించేసి మత్స్యకారులకి దీన్ని మళ్ళీ మత్స్యకారుల చేతిలో పెడతా అన్నారు. ఇది రెచ్చగొట్టే వ్యాఖ్య. ఇది ఫ్లాప్ షో అని రాశారు. మీకు అన్ని ఫ్లాప్ షోలేనే. మీకు జగన్ గారికి జనాలు వచ్చినా అన్నీ మీకు ఫ్లాప్ షోలే. ₹1,00,000 జగన్ గారి సభకు ఎవరిని వెళ్తే ₹1,00,000 జరిమానాని వేసినా కూడా సభకు వెళ్ళకూడదు అని చెప్పి దండోరాలు వేసినా కూడా, నిర్ణయాలు తీసుకున్నా కూడా నిన్న పెద్ద ఎత్తున మత్స్యకారులు వచ్చారు కాబట్టి ఆ కడలి పుత్రులది చూడలేక మీరు, ఎందుకంటే మీకంతా ప్రైవేట్ పరం కావాలి, మీకు దోచుకోవడానికి ఎక్కడ అడ్డు అదుపు లేకుండా ఉండాలి. ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి మత్స్యకారులకు ఏం చేశావు జగన్ అని హెడ్డింగ్. ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు అందరికీ తెలుసు. మత్స్యకారుల్ని విడిపించుకొని తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఏదైతే వేరే దేశాల్లో వాళ్ళు బందీలుగా ఉంటే మీ వల్ల చేతకాల అది. మత్స్యకార భరోసా టంచనగా వేశారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మత్స్యకార భరోసా 1 ఏడాది ఎగ్గొట్టేశారు మీరు. ఇది ఎవడు జాదువో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి, జాదు అయినటువంటి రాధాకృష్ణ జాదు అని రాస్తున్నాడు హెడ్డింగ్లో. సిగ్గులేనాడు. సిగ్గుండాలి రాయటానికి కూడా.